కానీ చెప్పండి అండి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ గారు కొన్ని ఇష్యూస్ని డీల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అందులో ప్రధానంగా 2014లో తెలంగాణ ఇస్తే మేము విలీనం అవుతామన్నటువంటి టీఆర్ఎస్ని విలీనం చేసుకోకుండా ఆయన కొంత డిలే చేయడం మూలన కూడా నష్టం జరిగింది అనేటువంటి భావన ఉంది. దాంతోపాటు ఇటీవల కాలంలో కూడా ఆయన కొన్ని అటెండెన్సెస్ కానివ్వండి, కొన్ని సందర్భాల్లో దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అనేటువంటిది మీ సీనియర్ నేతలు కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఇది ఎవరైనా కింద స్థాయిలో అనుకుంటున్నారేమో కానీ 2014లో ఈ బిల్లు పాస్ అంటే సిడబ్ల్యూసిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి అనుకూలంగా రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ కానీ లేకపోతే దాంతో కలిసిపోవటం కానీ చేసుకుంటారని అనుకున్నాం. విలీనం కానీ లేకపోతే కలిసిపోవటం కానీ ఏదో జరిగిద్ది అనుకున్నాం. కానీ అది జరగలేదు. అది జరగకపోవటానికి ఏం కారణమో నాకు ప్రత్యేకంగా తెలియదు. కానీ పేపర్ల ద్వారా మాత్రం విలీనం అవుతారు, ఇస్తే చేస్తామని స్టేట్మెంట్ కూడా కేసీఆర్ గారు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళల్లో అందరికి చెప్పారని ఒక వార్త ఉంది. అది కూడా పేపర్ ద్వారానే, ఇది కూడా పేపర్ ద్వారానే. అది చివరికి జరగలేదు. కారణాలు ఏమైనా జరగలేదు. జరగకపోతే మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసింది, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఎందుకు మెజారిటీ వచ్చింది? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా ఉద్యమం మేము చేశాము, మేము చేయటం అనేది నేను ఇందాక చెప్పాను కదా. ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పాటలన్నీ తెలంగాణ మీదనే మాట్లాడతారు. వద్దనే దాని మీద అవతల పార్టీ రాష్ట్రాన్ని గురించి కానీ, పక్క రాష్ట్రాన్ని గురించి కానీ, దేశాన్ని గురించి కానీ మాట్లాడరు. ఎందుకని? వాళ్ళ లిమిటెడ్ ఏరియా. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అవతల వాడు మళ్ళీ దీనికి వ్యతిరేకం చేయకూడదు. అంత జాగ్రత్తగా ఉండటం వల్లనే 2004 నుంచి 2013 దాకా పట్టింది బిల్లు ఇవ్వటానికి. వాళ్ళందరినీ మళ్ళీ మాకు అలయన్స్ పార్ట్నర్, యూపీఏ అలయన్స్ పార్ట్నర్స్తో కూడా మాట్లాడా, ఎన్సీపీ కానీ ఆర్జేడీ కానీ ఇతర పార్టీలతో మాట్లాడి వాళ్ళతో కూడా ఒప్పించి. దిగ్విజయ్ సింగ్ గారి వ్యవహార శైలి బాగానే ఉందంటారా? బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను 2 విషయాలు మీరు గమనించాలి. ఎవడో ఒకడు తుఫాను వచ్చేటప్పుడు ఆ ఒడ్డును నిలబడి, తర్వాత అందరూ కనపడ్డాడు ఆ ఒడ్డును నిలబడి. తుఫాను ఆగిన తర్వాత చెప్పిండట, నేనే ఆ ఒడ్డు మీద నిలబడి తుఫాను తెచ్చానని. మళ్ళీ జనం తుఫాను కావాలని అడిగితే వాడిని అడిగి పంపిస్తే వాడు ఎంత చేసినా తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడే వస్తుంది తప్ప వీడు చెప్పినట్టు. ఈ ప్రజల్లో అంటే ఇవాళ 2014, 15, 16 అప్పుడు ప్రజల దగ్గర పోయి మనం ఎక్కువగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది. తెలంగాణలో ఒక రకమైన కోపం ఉంది, ఆంధ్రాలో ఇంకా పెద్ద కోపం ఉంది. ఆంధ్రాలో డిపాజిట్స్ పోయినాయి, నాయకులు మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అది ఎవరిదో తప్ప, దానికి ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆయన తప్ప. అది మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. మేము వద్దంటుంటే మీరు ఎందుకు ఇచ్చారని. అట్లా ఇక్కడ కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క పాటలు ధూమ్ధామ్, వాళ్ళ ఉద్యమం అని వాళ్ళు చెప్పే మాటలు ఏం చెప్పారు? ఒక దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తామన్నాడు. వాడు ఇస్తారని అనుకుండు. 2 గదులు ఇల్లు ఇస్తారని అనుకుండు. కేజీ నుంచి పీజీ దాకా కార్పొరేట్ విద్య ఇస్తారని అనుకుండు. ₹1,00,000 అన్ని మాఫీ చేస్తారంటే ఒకేసారి చేస్తారని అనుకుండు. 12% రిజర్వేషన్ ముస్లింకి, తర్వాత ఎస్టీలకి ఇస్తారనుకున్నారు. వాళ్ళందరికీ అవే బాగా నెత్తినిండా ఎక్కేటట్టు చేశారు. తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటటువంటి దళితులు కానీ, గిరిజనులు కానీ, లేక ఇతర ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ మాటల గారడీతో అక్కడికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవటమే కాకుండా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో అది దిగ్విజయ్ సింగ్ మాట్లాడి ఇదే మీటింగు నిన్న మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ మీటింగు 2015లో పెడితే వచ్చేవాళ్ళ? మీరు చెప్పండి. 2016లో పెడితే వచ్చేవాళ్ళ? ఈ స్పందన ఉండేదా? మీరు ఒక్కసారి చెప్పండి. 2014లో ప్రభుత్వం మారింది. 2014 ఇదే నెల 5వ నెల 6వ నెల, ఇప్పుడు 6వ నెల 1వ తారీఖు 2000 అంటే 3 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ఎందుకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేది? ఈ ప్రభుత్వం వారు చెప్పిన పనులు చేయటానికి కొంత
టైం ఇవ్వాలనేది ప్రజలు ఆలోచిస్తారు. ఆ రోజు నెగిటివ్గా ఉన్నారు. ఎందుకున్నారు? అరే ఇన్ని ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఏదో ఇవ్వలేదనేటటువంటి కోపంలో ఉన్నారు. ఆ అప్పుడు మనం దిగ్విజయ్ సింగ్ వచ్చి చెప్పినా అంతే, రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా అంతే, లేకపోతే ఇంకోళ్ళు వచ్చి చెప్పినా. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు దిగ్విజయ్ సింగే మళ్ళీ క్రెడిట్ తీసుకుంటాడు. ఆయన చెప్తేనే మార్పు వచ్చింది అనుకుంటాడు. మళ్ళీ ఏదైనా మీటింగ్ పెడితే జనం అంతా పెద్ద ఎత్తున వస్తారు. అందువల్ల వ్యక్తులుగా కొంత వెనకబడిపోయాం. ఎందుకని వెనకబడిపోయాం? ప్రజల్లో వెనకబడిపోయాం మేము. నీకు చిన్న ఉదాహరణ, 1985లో అనుకుంటా మన వైఎస్ఆర్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కదా. 84 అంటే 85 ఎన్నికలన్నీ జరిగినాయి కదా. 84, 85లో ఆయన నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు? చాలా గొప్ప నాయకుడు కదా, ఇంకా యువ నాయకుడు కదా, చాలా స్ట్రెంత్ ఉంది కదా. అప్పుడు పరిస్థితులు బాగాలేవు. మా పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అంటే ఎదురుగాలి వీస్తున్నప్పుడు ఎటువంటి వాళ్ళ ఎదురుగాలి అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు నాయకుడు కూడా వెనక్కే పోతాడు. కొద్దిగా ఉన్నప్పుడు నాయకుడు తప్పనిసరిగా ఒక నాయకత్వాన్ని సక్రమంగా ఇచ్చినప్పుడు దాని ఫలితాలు ఉంటాయి. అది కొంతవరకే. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అది ఎన్టీఆర్ని దించి నాదెళ్ల భాస్కరరావుని తీసుకొచ్చి మళ్ళీ ఆయన పెట్టి మళ్ళీ ఎన్నికలు పెట్టినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు మేము గెలవలేదు కదా. మరి మళ్ళీ అప్పుడు ఉన్నాడు సిఎల్పి నాయకుడుగా 99లో ఉన్నాడు కదా. నాయకత్వం ఆయనే కదా. బాగా రాష్ట్రం అంతా తిరిగాడు కదా. పిసిసి ఎవరున్నా కానీ ఆ రోజు నాయకుడైతే రాజశేఖర రెడ్డి అనే పేరు ఉంది కదా. కానీ అప్పుడు కూడా వ్యూహాత్మక తప్పిదాలు చేసి మీరు వామపక్షాలతో పొత్తు పెట్టుకోకపోవటం వల్ల కూడా కొంత సరే ఏం చేసినా ఆ రాజు నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి. నేను చెప్పేది ఒక్కటే, నాయకుడు అనే దానికి పరిస్థితులు అనేవి కూడా అవసరమే. నీకు 1982లో 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయికి తెచ్చి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ పడేసి రాజకీయ చతురత చూపించినటువంటి ఎన్టీ రామారావు ఆయన్ని చంద్రబాబు నాయుడు దించినప్పుడు ఎందుకు ఆ చతురత చూపించలేదు? ఆ చంద్రబాబు నాయుడు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల కంటే ఆనాడు ఉన్నటువంటి మంత్రుల కంటే పెద్ద అనుభవం ఉన్నాడా? కొత్త కొత్త సిద్ధాంతాలు పెట్టాడా? అయితే మీరు చెప్తున్నారు సార్, అంటే మీ స్కూల్ ఆఫ్ థాట్ ఒక రకంగా ప్రజలు స్కూల్ ఆఫ్ థాట్ కాదు, నేను హిస్టరీ చెప్తాను. మళ్ళీ నా మీరు మళ్ళీ మరి మీరు ఒక విషయం నా స్కూల్ ఆఫ్ థాట్ గురించి చెప్పాలి. ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్, డోంట్ మేక్ మీ రొటీన్ పొలిటికల్గా నేను మీ వేరే అడిగినా నేను అదే చెప్తున్నాను. స్కూల్ ఆఫ్ థాట్ అది కాదు. ఐఎమ్ గివింగ్ ది హిస్టరీ విత్ డెఫినెట్ ఎగ్జాంపుల్స్. టీడీపీలో చెప్పాను, కాంగ్రెస్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. I am not finding fault అండి. నేను what I am trying to say. No, I am telling history. I am telling the fact. ఇటీవల కాలంలో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అంటే మీరు చెప్తున్నారు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందో ఆ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తుల ఫేసెస్ కాకుండా వాళ్ళు ఓట్ చేస్తారనేటువంటిది మీరు చెప్తున్నారు. దానికి హిస్టరీలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫైన్.